వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే చక్కగా దేవుడు జకర్యా గ్రంథంలో చెప్పబడిన ప్రకారము ఎవరైతే నా తట్టు తిరుగుతారో నేను వాళ్ళ తట్టు తిరుగుతానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. 2వ దినవృత్తాంతం రాసిన గ్రంథంలో 16వ అధ్యాయం 9వ వచనంలో యథార్థ హృదయం గలవారని బలపరచడానికి దేవుని కొన్ని శ్లోకమంతటా సంచరిస్తుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి ఆయన కోపదాన్ని బట్టి 1వ దశలో రాసిన పత్రిక చక్కగా చివరి అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు అనమాట. అందరినీ రక్షణ మార్గంలో నడిపించడానికి తప్ప ఎవరైనా ఉగ్రత పాలు చేయడానికి దేవుడు తిరగట్లేదని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. అదేవిధంగా యెషయా గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వారందరూ కూడా భూమి మీద మంచి పదార్థాలను అనుభవిస్తారని చెప్తూ ఉన్నాడండి. ఎవరైతే తిరగబడతారో దేవుని మీద వాళ్ళు కటకం పోలైపోతారని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అపవాది 1వ పేతురు రాసిన పత్రికలో అపవాది యొక్క సహజ లక్షణం ఎలా ఉంటాయండి? ఎవరినైతే పాడు చేయాలని చెప్పేసి సాతాను గద్దించి సింహం వలె తిరుగుతూ ఉండడం కనుక మనము మెలకు కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుడు జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. కాబట్టి మనం యోహాను సువార్తలో చెప్పబడిన ప్రకారము యథార్థంగా దేవుని ఆరాధించే కాలము వచ్చి ఉన్నదని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఆత్మతోనూ సత్యంతోనూ ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనం దేవుని వైపు తిరుగుదామండి. యథార్థంగా దేవుని స్తుతిద్దామా, యథార్థంగా దేవుని ఆరాధిద్దామా, యథార్థంగా దేవుని గణపరుద్దామా? మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారండి? మీ ఆలోచన మీదే. యవనస్తులు ఎప్పుడు కూడా మీ విశ్వాసాన్ని కోల్పోకండి, నమ్మకాన్ని కోల్పోకండి, భక్తిని కోల్పోకండి, దేవుని శక్తిని ఆశ్రయించండి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి, నమ్మకంతో ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుడు మీ జీవితాల్లో చక్కగా మీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. 100% మనకు ఏమున్నా ఏమి లేకపోయినా సర్వశక్తి గల దేవుడు సొంత రక్షకుడిగా అంగీకరించి చక్కగా మనం ఏం చేయాలంటే అని యథార్థంగా స్తుతించే యోగ్యతను మనము కలిగి ఉండాలండి. అలాగే వృద్ధులు, పెద్దలు, పిల్లలు మీరందరూ కూడా దేవుని మాట వినండి, దేవుని యథార్థంగా ఆరాధించండి, యథార్థంగా మహింపరచండి, దేవుని యథార్థంగా గణపరచండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారనమాట అండి. ఏమంటారు? తిరుగుతారా దేవుని వైపు? తగ్గింపు జీవితాన్ని కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారా? దేవుని మాట వింటారా? దేవుని మాట ప్రకారం నడుచుకుంటారా? యథార్థంగా దేవుని స్తుతించి ఆరాధించి గణపరుస్తారా? ఏమంటారండి? ఈ ఆలోచన మీది. 100% కూడా దేవుడి మాట వినండి, దేవుని మాట ప్రకారం నడుచుకోండి, యథార్థంగా దేవుని స్తుతించండి, దేవుని తిరిగి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవిస్తానని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడు పనులు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలు స్తుతిస్తోతారు ప్రభా. నిన్న నేడు నిరంతరం తండ్రి ఎవరిని ఎలా దీవించాలో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో దండిస్తుంది ప్రభా. తల్లి ముందుగానే దండిస్తుంది ప్రభా. తండ్రి ప్రణాళిక ప్రకారం రూపొందించిన దేవా నీకు వందనాలు. పిల్లలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి ప్రభుని నీ యథార్థంగా స్తుతించే యోగ్యతను దయచేయండి తండ్రి. చక్కగా గర్భిణీశ్వరుని తండ్రి, బాలింతరాన్ని దండిస్తున్నావు, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని దండిస్తున్నావు, చిన్నలను పెద్దలను యవనస్తులను దండిస్తున్నావు, చదువుకునే పిల్లలను దండిస్తున్నావు తండ్రి, బాలింతరాలను, గర్భిణీ స్త్రీలను తండ్రి, సంతానం లేని వారిని దండిస్తున్నావు, అనారోగ్యంలో బాధపడుచున్న వారిని తండ్రి ప్రభావ. వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాను ప్రభావ. ప్రతి ఒక్కరు తండ్రి యథార్థంగా తండ్రి నిన్ను స్తుతించి విశ్వాసంతో ప్రార్థన చేసుకొని నీవు ఇచ్చే ఆశీర్వాదాలు మేలు దీవెలు పొందుకుని దండిస్తున్నాను ప్రభావ. మంచి ఆరోగ్యం కలిగి దండిస్తున్నాను ప్రభావ. భూమి మీద జీవించే యోగ్యతను దాయిచ్చామని ప్రతి ఒక్కరికి ప్రభావ మంచి ఆరోగ్యం దాయిచ్చింది తండ్రి. మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన బలం దాయిచ్చండి. మా ప్రకటనని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మని వేడుకొంచున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుడి ఆశీర్వాదం మీకు తోడు కాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక. ఆమె దేవుడిచ్చిన మహావచనం బట్టి మనందరం కూడా దేవుని వైపు తిరిగి చక్కగా ఆయన మాట విని, ఆయన మాట ప్రకారం నడుచుకుని, దేవుని యొక్క వాక్యం విని హృదయపూర్వకంగా దేవుని యొక్క విన్న వాక్యం హృదయమైన పలక మీద రాసుకుని పదే నెవరు వేసుకుని చక్కగా దేవుని రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారండి? మీ ఆలోచన మీదే. 100% కూడా దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిద్దాం, ఆయన ఎందు యథార్థంగా కనబడదాం, ఆయన ఎదుట నిర్దోషిగా ఎంచబెడదాం, ఆయన ముందు నిలిచే అర్హతను మనము సంపాదించుకుని చక్కగా
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవిద్దామా? యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు మీరందరూ ఏమంటారండి? మీ ఆలోచన ఇదే. 100% కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించి చక్కగా మనం ఎన్నెన్నో ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపి మన హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని యథార్థంగా ఆరాధించే స్థితిని మనం సంపాదించుకునే యోగ్యత కలిగి ఉందామండి. ఏమంటారు?